శిలువ పైన ఉన్న INRI అనే అక్షరాల యొక్క అర్థం ఏంటి, దాని భావం ఏంటి, ఈరోజు మనము జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. INRI ఇది వచ్చేసి ఇది ఒక అబ్రివేషన్లో ఉన్న మాటలు ఇవి. సో దీన్ని ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా INRI అని ఎందుకు రాశారంటే, ఇప్పుడు ఉదాహరణకు మనము MLA అని అంటాం. అదేంటిది? అది షార్ట్ ఫామ్. అబ్రివేషన్ ఏంటంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కదా. ఇప్పుడు CM అని ఉంటుంది, అది షార్ట్ ఫామ్. అది అయితే దీని అబ్రివేషన్ ఏంటి? అబ్రివేషన్ అంటే చీఫ్ మినిస్టర్ అని. PM అంటాం అంటే ప్రైమ్ మినిస్టర్ అని. అదేవిధంగా INRI ఇది ఒక షార్ట్ ఫామ్. ఇది దీని అసలు అబ్రివేషన్ ఏంటనంటే ఈజుస్ నజరానియస్ రెక్స్ ఇడోరెన్ అని అంటారు. అంటే దీని భావం ఏంటంటే నజరైతుడైన యేసు యూదుల రాజు అని సింపుల్గా చెప్పేశారు. అయితే అసలు ఇది ఎలా రాశారు, ఎందుకు రాశారు, దేని కారణంతో ఇది రాశారు, దీనిని విడగొడతాను. జాగ్రత్తగా వినండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బాగా మనం ఆలోచిస్తే ఇది INRI అనేది దాని ఫుల్ ఫామ్ ఈజుస్ నజరేనియస్ రెక్స్ ఇడోరెన్. అయితే వాళ్ళు షార్ట్ ఫామ్లో INRI అని రాశారు. ఇంతకీ ఇవి ఏ భాషల్లో రాశారు, ఏ భాషలో రాశారో మనం బైబిల్లో చూడగలిగితే బైబిల్ చెప్పింది 3 భాషల్లో పిలాతు వీటిని రాయించాడు అని మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఆ 3 భాషలు ఏంటి జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హీబ్రూ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడును గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. చూడండి, హీబ్రూలో రాయబడిందంట, గ్రీకులో రాయబడిందంట, రోమా భాష. రోమా అంటే అప్పుడు రోమా వాళ్ళు లాటిన్ భాషని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు కాబట్టి లాటిన్లో రాయబడింది. అంటే ఇప్పుడు 3 భాషలు కనపడుతుంది. ఒకటి హీబ్రూ, ఇంకొకటి గ్రీకు, తర్వాత లాటిన్. ఇప్పుడు ఎందుకు ఈ 3 భాషల్లో రాయించారంటే మొదటిది హీబ్రూ. ఎందుకంటే యూదులందరూ కూడా హీబ్రూ భాష వచ్చిన వాళ్ళు కాబట్టి, సో వారి నిమిత్తమే ప్రభుని సిలువేసి చంపుతున్నారు కాబట్టి ఆ ప్రజలందరూ చదివి తెలుసుకోవడానికి కోసంగా, యూదులందరికీ అర్థమవడం కోసంగా హీబ్రూ భాషలో రాశారు. తర్వాత నెక్స్ట్ రెండవది వచ్చేసి ఇప్పుడు లాటిన్ భాష, రోమ్. అంటే రోమ్ వాళ్ళు మాట్లాడే భాషే కాబట్టి అది వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసి ఇతను ఏ నేరం చేశాడో దాని కారణంగా అక్కడ పైన శిలువ మీద రాయాలి కాబట్టి సో లాటిన్ భాషలో వాటిని రాసినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా మూడోది వచ్చేసి గ్రీకు. గ్రీక్ ఏంటంటే మొదటి శతాబ్దానికి కాలానికి అదొక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిందో అలా ఆ కాలానికి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏది అని అంటే అది గ్రీక్ అనమాట. కాబట్టి ఈ 3 భాషల్లో INRI అని రాశారు. సో ఎందుకు రాస్తారంటే రోమా ప్రభుత్వం వాళ్ళు ఎవరినైనా క్రూరాతి క్రూరంగా సిలువేసి చంపినప్పుడు అతను ఏ కారణం చేత చనిపోయాడో పైన బోర్డు మీద రాస్తారు. సో ఈ పర్సన్ పలానా కారణం వల్ల చనిపోయాడు అని రాస్తారండి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చేసరికి సిలువ పైన INRI అని రాశారు. I అంటే ఈసస్, N అంటే నజరానియస్, R అంటే రెక్స్, I అంటే ఇడోరియం. ఇంతకీ ఈజస్ నజరానియస్ రెక్స్ ఇడోరియన్ ఇది ఒక లాటిన్ ఫ్రేజ్ అండి. అంటే లాటిన్ యొక్క అబ్రివేషన్లో వీటిని INRI అని రాశాడు. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే నజరేతుడైన యేసు యూదులకు రాజు అని రాశాడు. ఎప్పుడైతే నజరేతుడైన యేసు యూదులకు రాజు అని రాశారో ఇది రాసిన తర్వాత అక్కడ చాలామంది ఈ శాస్త్రుల పరిశీలకి ఇది పట్టలేదు. ఇదేంటిది, నజరేతుడైన యేసు యూదులకు రాజుని వేసి సిలువేసి చంపేస్తున్నట్టుగా ఇలా రాశారంటే అసలు ఇలా కాదు కదా రాయాల్సింది. ఆయన చెప్పుకున్నాడు, నేను నజరేతుడైన యేసుని, నేను యూదులకు రాజుని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి నేను యూదులకు రాజుని చెప్పుకున్నందుకు నేను చంపుతున్నామని రాయాలి. కానీ అలా కాకుండా నజరేతుడైన యేసు యూదులకు రాజుని రాశారు, ఇదేంటిది అని చెప్పి వాళ్ళు వెంటనే పిలాతు దగ్గరికి వెళ్తారండి. పిలాతు దగ్గరికి వెళ్ళి, పిలాతు గారు మీరు అలా రాశారేంటండి, అలా కాదండి, ఇలా రాయాలండి, నేను యూదులకు రాజుని అని అతను ప్రకటించుకున్నాడు అని ఆ నేరం రాయాలండి, అలా కాకుండా మీరు నజరేతుడైన యేసు యూదులకు రాజు అని రాసేశారండి అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అలా అడిగినప్పుడు పిలాతు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుమును గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిన్నా నేను. చూడండి పిలాతు గారు ఏమన్నారు, నేను రాసేసాను అంతే, నేనేదో రాశాను ఇంక చాలు పోండి అన్నట్టుగా అని పంపించేశానండి. వీళ్ళకేమో అసలు నేరం రాయాలి అక్కడ. ఆ నేరం ఏంటి, నేను యూదుల రాజునని ప్రభు ప్రకటించుకున్నాడన్నట్టుగా నేరం రాయాలి. కానీ నేరం రాయకుండా ఏం రాశారంటే నజరేతుడైన యేసు యూదులకు రాజు. ఒక రోమన్ గవర్నమెంట్ కూడా యేసు క్రీస్తు వారు రాజును ఒప్పుకొని రాసినట్టుగా మనకు కనపడుతుంది. అది కూడా 3 భాషల్లో,
హీబ్రూ, గ్రీక్, లాటిన్ ప్రపంచమంతటికీ కూడా ఒక అఫీషియల్ రికార్డు రోమన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి. యేసు ప్రభు యూదులకు రాజు. నిజమే కదా ప్రియులారా, ఆయన సర్వలోకానికి రాజు అండి ఆయన. అందుకే పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అంటే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, అవును నేను రాజునే, నేను రాజునే అని అన్నాడండి. అందుకే బహుశా పిలాతుకి అనిపించిందేమో, అందుకే ఆ బోర్డే పెట్టించాడు, ఆ బోర్డే రాయించాడు, నజరేతుడైన యేసు యూదులకు రాజు అని. ఐ అంటే ఈసస్, ఎన్ అంటే నజరేనియస్ అంటే నజరేతుడైన అనే ఒక పదాలు. సో అందుకే జీసస్ ఆఫ్ నజరత్ అని అంటారు. సో ఆఫ్ నజరత్, నాజరేస్ అంటే ఆఫ్ నజరత్, లేకపోతే తెలుగులో నజరేతుడైన అని. తర్వాత ఆర్, ఆర్ అంటే రెక్స్, గ్రీక్లో రాజు అని అంటారండి. రెక్స్ అంటే రాజు అంటే కింగ్ అని. సో కింగ్ అని దాని ఉద్దేశం, అంటే రాజు అని. ఐ, ఐ అంటే ఇడోరియం, ఇడోరియం అంటే యూదులు, యూదులకు అనే ఒక భావం వస్తుంది. అందుకే వీటన్నిటిని కలిపి చదువుకున్నప్పుడు యూదులకు రాజుగా నజరేతుడైన యేసు మనకు కనపడుతున్నాడు. సో వీటన్నిటిని కలిపి చదివినప్పుడు జీసస్ ఆఫ్ నజరెత్, కింగ్ ఆఫ్ జ్యూస్ అని ఇంగ్లీష్లో వస్తుంది. తెలుగులో నజరేతుడైన యేసు యూదులకు రాజు అని అర్థం వస్తుంది. సో దీన్నే తెలుగు బైబిల్లో మనకు రాశారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. చూసారా, నజరేతుడైన యేసు యూదులకు రాజు అనే ఒక భావం వచ్చే విధంగా పై విలాసంలో రాయించి పిలాతు పెట్టాడంట. సో దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఒక రోమన్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే యేసు ప్రభు రాజు. అవునండి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అది ఆయన చరిత్ర. అందుకే సిలువేసి చంపేటప్పుడు కూడా ఆయన దేవుడని ప్రకటించుకున్నాడని, ఆయన రాజుని ప్రకటించుకున్నాడు అని ఆయన్ను బోర్డు వేసి ఆ బోర్డు మీద రాయలేదండి. వాళ్ళు డిక్లేర్ చేశారు ఆయన యూదులకు రాజే, నజరేతుడైన యేసు ఆయన రాజే, ఆయన దేవుడే అన్నట్టుగా ఆ బోర్డు మీద కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు ఒక రోమ ప్రభుత్వం. అంటే దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఏమండి, యేసు ప్రభుని అందరూ చిన్నచూపు చూస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ప్రభుని అర్థం చేసుకుంటే ఆయన రాజులకు రాజు అండి, ప్రభువులకు ప్రభు అండి. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ ప్రభుని మనమందరం కూడా గణపరుస్తూ ముందుకు సాగుదాం. కాబట్టి INRI యొక్క అర్థం ఏంటంటే నజరేతుడైన యేసు యూదులకు రాజు అనే భావంతో వాటిని రాశారు. కాబట్టి మన రాజు ఎప్పటికీ రాజు, శాశ్వత కాలం ఉండిపోయే రాజు. యుగ యుగములకు ఆ దేవాది దేవునికి, మన క్రీస్తు ప్రభుకి రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్.